Okay, let's look at today's newspaper. మొత్తం బడ్జెట్ గురించి ఉంటుంది వాళ్ళంతా కూడా. రికవరీ వెహికల్. ఓకే, ఎకానమీ రికవర్ అవ్వడానికి ఒక రకమైన వాహనం లాంటిది బడ్జెట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది చూడండి. So let's only look at the vocabulary portion. Stake sale expected to fetch 1.75 lakh crore. Fetch అంటే ఫెచ్ అంటే బ్రింగ్, క్యాచ్ కాదు. టు బ్రింగ్ అబౌట్ కాదు, బ్రింగ్, గెట్ అని అర్థం. గో అండ్ గెట్ ఈస్ కాల్డ్ ఫెచ్. ఫెచ్ అంటే గెట్, బ్రింగ్ ఆ మీనింగ్ వస్తుంది. Center to amalgamate market laws into single code. అంటే అమాల్గమేట్ అంటే కలపడం, అన్నిటినీ కలిపేసి ఒకదానిగా చేయడం, మిక్స్. యా, అన్నిటినీ కలపడం అనే మీనింగ్ మీకు వస్తుంది. అమాల్గమేట్. కంబైన్ అనే మీనింగ్ వస్తుంది. కంబైన్, బ్రింగ్ టుగెదర్, మిక్స్, మెర్జ్. యా, you can use any of them. A budget to boost economic recovery. What is the meaning of boost here? Strengthen. Boost ante strengthen అని అర్థం. Right. సో ఈ రోజు పేపర్ ఎండ్ టు ఎండ్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఎండ్ టు ఎండ్ బడ్జెట్ కి సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ కూడా చదివేయాలి. ప్రతి ఒక్క న్యూస్ ఐటమ్ కవర్ చేసేయాలి. గవర్నమెంట్ మల్స్ 3 lakh crore ప్లాన్ టు రివైవ్ డిస్కామ్స్. మల్ అంటే MULL, మల్. మీరు గెస్ చేయండి దాన్ని బట్టి. గవర్నమెంట్ మల్స్ 3 lakh crore ప్లాన్ టు రివైవ్ డిస్కామ్స్. డిస్కామ్స్ ని రివైవ్ చేయడానికి. రివైవ్ అంటే అర్థం ఏంటి? కట్ డౌన్ ఎందుకు వస్తుంది కళ్యాణ్? ఇక్కడ రివైవ్ అంటే మీనింగ్ ఏంటి? టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. వాటిని మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావడానికి, అంటే వాళ్ళని బాగు చేయడానికి. డిస్కామ్స్ ని బాగు చేయడానికి మనం గవర్నమెంట్ బడ్జెట్ కట్ చేస్తుందా, పెంచుతుందా, ఇస్తుందా, ఏంటి? మల్ అంటే అర్థం ఏంటి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద మీనింగ్ ఆఫ్ రివైవ్, ఐఎమ్ ఆస్కింగ్ ద మీనింగ్ ఆఫ్ మల్. ఆలోచిస్తుంది. ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్, థింక్స్ అబౌట్, లేదా కన్సిడర్ చేస్తుంది, ఆలోచిస్తుంది. ఓకే, డీప్ గా థింక్ చేయడం, ఆలోచించడం అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మీరు యూ షుడ్ పే మోర్ అటెన్షన్. చూడగానే పలానా అనిపించింది అన్నప్పుడు ఆ అనిపించింది అందులో పెట్టి మీరు చెక్ చేయండి. మీరు పెట్టిన మీనింగ్ ఫిట్ అవుతుందో లేదో చూడాలి. ఆ మీనింగ్ ఫిట్ అవ్వకపోతే తప్పు అని అర్థం. సో కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండ్ ఆఫ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్? కరెక్ట్ గా చెప్పండి. నో ప్రోగ్రెస్ అని కాదు మీనింగ్. ఏ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దర్ ఇస్ నో ప్రోగ్రెస్. సగం చెప్పకూడదు మీనింగ్ ఎప్పుడు కూడా. ఒక గొడవ,
ఒక సమస్య, డెడ్ లాక్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఒక పరిష్కారం కనిపించిన సమస్యను మనం స్టాండ్ ఆఫ్ అంటాయి. ప్రాబ్లం వేర్ దేర్ ఇస్ నో పాసిబుల్ సొల్యూషనే కనిపించని ఒక రకమైన ప్రాబ్లమ్ని, గొడవని మనం స్టాండ్ ఆఫ్ అంటాం. ఎల్ఏసి ఫ్యాక్టర్డ్ ఇన్ ఫర్ డిఫెన్స్ అవుట్లే. దీని అర్థం ఏంటి? డిఫెన్స్ కి చాలా ఎక్కువ మనీ కేటాయించడం జరిగింది. ఎందువల్ల జరిగింది? అక్కడ చైనాతో మనకి గొడవలు జరుగుతున్నాయి. మరి గొడవలు జరిగేటప్పుడు ఎక్కువ మోహరించాల్సి వస్తుంది, ఎక్కువ వెపన్స్ కావాల్సి వస్తుంది, యుద్ధం ఏమైనా వస్తే చాలా అవసరం అవుతుంది. అందుకని చెప్పి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అంటే అర్థం ఏంటి? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కన్సిడరింగ్, ఫ్యాక్టరింగ్ అంటే కన్సిడర్, వీటిని కన్సిడర్ చేశారు ఫర్ డిఫెన్స్ అవుట్లే. అవుట్లే అంటే అర్థం ఏంటి? ఎక్స్పెండిచర్. నవీన్ అవుట్లే మీనింగ్ అడుగుతున్నామంటే ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్ నువ్వు వినలేదు. నా దగ్గర ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఎడిటోరియల్ అనాలిసిస్ వినకుండా ఎవరు ఉండకూడదు. యూ హ్యావ్ టు బడ్జెట్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఖచ్చితంగా వినాలి. చూస్తే తెలియకపోవడం ఏంటి నవీన్? అవుట్లే అనే పదం ఎన్నిసార్లు వచ్చింది ఎడిటోరియల్లో? ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది? కేటాయింపులు, ఎక్స్పెండిచర్ అనే మీనింగ్ వస్తుంది. బడ్జెట్ అవుట్లే అంటే బడ్జెట్ కోసం ఇంత స్పెండ్ చేస్తుంది, డిఫెన్స్ కోసం ఇంత స్పెండ్ చేస్తుంది. కేటాయింపు ఆ మీనింగ్ తీసుకోవచ్చు, ఈ మీనింగ్ తీసుకోవచ్చు. Startups to get tax holiday till March 22. Budget seeks to incentivize one-person companies by removing curbs on paid-up capital turnover. దీని అర్థం ఏంటి? ఇన్సెంటివైజ్ అంటే ఎంకరేజ్, వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఫర్దర్గా. ఎవరిని? 1-person కంపెనీస్, ఒక పర్సనే ఉన్న కంపెనీస్ ప్రోత్సాహం కల్పించడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. సీక్ అంటే ట్రై చేస్తుంది. బై రిమూవింగ్ కర్బ్స్ అంటే నియంత్రణలు, కంట్రోల్స్, రెస్ట్రిక్షన్స్. పెయిడ్ అప్ క్యాపిటల్ పైన, టర్న్ ఓవర్ పైన రెస్ట్రిక్షన్స్ లేకుండా, కంట్రోల్స్ లేకుండా వాటిని రిమూవ్ చేస్తూ బడ్జెట్ వాళ్ళని, కంపెనీస్ని ఇన్సెంటివైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది సీక్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ హెయిల్ ద బూస్ట్. హెయిల్ అంటే ప్రశంసించారు. ఎప్రిషియేట్ చేయడం, ప్రశంసించడం, పొగిడారు. స్పెండింగ్ స్లాకెన్స్. స్లాకెన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? తగ్గింది. స్పెండింగ్ అనేది తగ్గింది. స్పెండింగ్ స్లాకెన్స్. స్లాకెన్ అంటే అర్థమైందా? తగ్గింది అని. మీకు చార్ట్ చూసినా తెలిసిపోతుంది ఇక్కడ.
చాలా వాటిపైన స్పెండింగ్ తగ్గిస్తూ వచ్చారు. ఇవన్నీ ఫినాన్షియల్ వర్డ్స్. నేను ఎడిటోరియల్స్ ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాను. మీరు ఎంతవరకు విన్నారో చూసుకోండి. ఫిస్కల్ కన్జర్వేటిజం. కన్జర్వేటిజం అంటే తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిస్కల్ కన్జర్వేటిజం? ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ అని, కన్జర్వేటిజం కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఏం చేస్తుంది? లవ్ మ్యారేజెస్కి దూరంగా ఉంటుంది, రైట్? ట్రెడిషనల్గా ఉంటారు, రిస్కులు చేయరు, పద్ధతిగా వెళ్ళిపోతారు, సాంప్రదాయంగా ఉంటారు. ఫిస్కల్ కన్జర్వేటిజం అంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఎక్కువ ఖర్చు పెట్టడం, పెట్టకపోవడం, ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయకుండా ఉండడం, అవన్నీ కూడా కన్జర్వేటిజం కింద వస్తాయి. ఆర్థోడాక్స్ మైండ్ లో ఫిస్కల్ కన్జర్వేటిజం ఫైనాన్షియల్ గా విచ్చలవిడిగా స్పెండ్ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవడాన్ని మనం ఫిస్కల్ కన్జర్వేటిజం అంటాం. అది ఎంత మంది బడ్జెట్ అనలైజ్ చేశారో ఇవాళ పేపర్లో. ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ డిసీవ్డ్ పీపుల్ ఆఫ్ ఇండియా. డిసీవ్డ్ అంటే మోసం చేశారు. ఫినాన్స్ మినిస్టర్ పీపుల్ ఆఫ్ ఇండియాని మోసం చేశారు అని చెప్పి చిదంబరం చెప్తున్నారు. హ్యాస్ డిసీవ్డ్ పీపుల్ ఆఫ్ ఇండియా, మోసం చేశారు, బిట్రే. Several MPs expressed solidarity with farmers. Farmer NDA allies walkout. అంటే అర్థం ఏంటి? బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. చాలా మంది ఎంపీలు సాలిడారిటీ వ్యక్తపరిచారు. సాలిడారిటీ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాలిడారిటీ? సంఘీభావం. రైతులు మీరు కష్టపడుతున్నారు, మేము కూడా మిమ్మల్ని మద్దతు ఇస్తున్నాము, సంఘీభావం ప్రకటిస్తాం. అంటే మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాము అని చెప్పడం సాలిడారిటీ. వీఆర్ విత్ యూ, మీతో పాటు మేము ఉన్నాము, ఓకే, మీతో పాటు మేము ఉన్నాము అని చెప్పి ఒక రకంగా సపోర్ట్ ఇవ్వడాన్ని మనం సాలిడారిటీ అంటాం. మీరు ఏం చేస్తారంటే నేను చెప్తున్నప్పుడు జస్ట్ నోట్ డౌన్ ద వర్డ్స్ రాయండి, మీనింగ్స్ వినండి, నేను చెప్పినప్పుడు వినండి. విన్న తర్వాత మీరు తర్వాత ఫెయిర్ నోట్స్ రాసుకోండి వేరేగా. తర్వాత మీరు డిక్షనరీలు చూడండి, నేను చెప్పింది మీకు గుర్తుంటుంది, నేను చెప్పిన మీనింగ్లో దగ్గరగా ఉన్న మీనింగ్ని డిక్షనరీలో రాసుకోండి, నోట్స్లో రాసుకోండి. బ్రాకెట్లో నౌనా, యాడ్జెక్టివా, వర్బా అని చెప్పి రాసుకోండి. అది ఫార్మర్స్ స్టిర్ ట్విట్టర్ బ్లాక్ సెవరల్ అకౌంట్స్. స్టిర్ అంటే నిరసన, ఆందోళన, నిరసన, ఆందోళన అనే మీనింగ్ అంతే. ఓకే, నిరసన, ఆందోళన. ఆందోళన అనేది బెటర్ వర్డ్, ఏదైనా తీసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ లేదు. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి చేసే ఆందోళన మనం స్టిర్ అంటాం. Center did grave injustice to AP in budget, says Vijay Reddy. ఏపీకి గ్రేవ్ ఇంజస్టిస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. గ్రేవ్ అంటే సీరియస్, చాలా ఎక్కువ ఇంజస్టిస్ చేసింది, చాలా ఎక్కువ అన్యాయం జరిగింది, సీరియస్గా
ఇన్జస్టిస్ చేసింది మనకి అని అర్థం. అక్కడ గ్రేవ్ అనేది విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి? సీరియస్లీ బ్యాడ్, నెగిటివ్ గా వాడతాం. సీరియస్లీ బ్యాడ్ ఇన్జస్టిస్, అన్యాయం చేసింది, మనకి మొండి చెయ్యి చూపించింది, ఎంప్టీ హ్యాండ్ చూపించింది, ఏమీ ఇవ్వలేదు ఏపీకి. ఆ సంవత్సరంలో ఎవరికి ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకి ఎలకేట్ చేస్తారు. ఎలక్షన్స్ లేని వాళ్ళకి ఎందుకు ఇస్తారు? యూనియన్ బడ్జెట్ బిట్రేడ్ రైట్స్, స్టేట్ గాడ్ రా డీల్ సేస్ ఎంపీ. దీని అర్థం ఏంటి? బిట్రే అంటే మళ్ళీ మోసం చేసింది, రైతులకి ఏమీ చేయలేదు, రైతులకి మోసం చేసింది, అన్యాయం చేసింది. గాట్ ఎ రా డీల్, ఇది అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రా డీల్? ఇఫ్ యు గెట్ ఎ రా డీల్ అంటే ఇది ఒక ఇడియం. గెట్ ఎ రా డీల్ అంటే you are treated unfairly. To be treated unfairly. మనల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు. టు బి ట్రీటెడ్ అన్ఫెయిర్లీ రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఐ గాట్ ఎ రా డీల్ అని అనుకో, ఐ వాజ్ నాట్ ట్రీటెడ్ వెల్, ఐ వాజ్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ. సో ఒకరికి బాగా చూసి ఇంకొకరికి బాగా చూడలేదు, అన్ఫెయిర్ ట్రీట్మెంట్ అని రాసుకోవచ్చు సింపుల్ గా. రా డీల్ అనే ఒక్కటే మీనింగ్ తీసుకుంటే అన్ఫెయిర్ ట్రీట్మెంట్. ఇఫ్ యు గెట్ ఏ రా డీల్ యు గాట్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్. మీకు న్యాయంగా జరగలేదు, మీకు మిమ్మల్ని సరిగ్గా చూడలేదు అని వస్తుంది. ఓకేనా? Yeah, Shambhu, any question? DGP Lord's police officer's decision on COVID vaccine. AP Chamber hails budget. రెండు సేమ్ మీనింగ్, ప్రశంసించారు, ఒకేసారి వచ్చాయి. లార్డ్స్, హెయిల్స్ రెండింటికి అప్రిషియేట్ అనే మీనింగ్ వస్తుంది. అప్రిషియేట్. మీరు రోజు చూస్తుంటే చాలా పదాలు రిపీట్ అవుతాయి, మీరే చెప్పేస్తారు, టక 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 చెప్పేస్తారు. నేను అలాగా అండర్లైన్ చేస్తుంటాను, మీరు చెప్పేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఇట్ డైలీ. ఒక రోజు చేసి ఒక రోజు మానేసి, నేను గ్రామర్ క్లాసులు చెప్పినప్పుడు, పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా మీరు ఈ పని ఆపకూడదు. యూ షుడ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. మీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్. ఓన్లీ అగైన్స్ట్ ఫోర్స్డ్ యునానిమస్ ఎలక్షన్స్ సేస్ రమేష్ కుమార్. యునానిమస్ అంటే ఏకగ్రీవం. వితౌట్ అపోజిషన్, ఏకగ్రీవంగా, అపోజిషన్ లేకుండా, ఏకగ్రీవంగా, అందరూ ఒకే మాట మీద, యునానిమస్ గా. ఎనానిమస్ అంటే అన్నోన్. యా, చూసారు, ఒకేలా కనిపిస్తాయి రెండుని. ఎనానిమస్ అంటే అన్నోన్, తెలీదు. మీకు జులై సినిమాలో వస్తుంది ఎనానిమస్ కాల్ సార్ అంటే, ఎవరో చెప్పకుండా, ఐడెంటిటీ రివీల్ చేయకుండా చేసేది ఎనానిమస్. యునానిమస్ అంటే ఏకగ్రీవంగా. ఇక్కడ కూడా వచ్చింది. డిప్లాయిడ్ అంటే మొబిలైజ్ చేయడం, మోహరించడం. 73,000 పోలీస్ పర్సనల్ ని మోహరిస్తాము, డిప్లాయ్ చేస్తాం, కేటాయించడం, మోహరించడం, అక్కడికి వచ్చేలా చేయడం. హెచ్సి అడ్జర్న్స్ హియరింగ్ ఆన్ SEC పిటిషన్ టు February 15. SEC అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్. అడ్జర్న్ అంటే వాయిదా వేయడం, హైకోర్టు వాయిదా వేసింది.
ఓకే, వాయిదా వేసింది. SEC's comments on CBI cases draw ire of YSRCP leaders. ఐర్ అంటే కోపం, డ్రా ఐర్ అంటే వాళ్ళకి కోపం తెప్పించింది, టు ఇరిటేట్ ఆగ్రహం తెప్పించింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క కామెంట్స్ సిబిఐ కేసులకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ లీడర్స్ కి కోపం తెప్పించాయి. డ్రా ఐర్, టు ఇరిటేట్, టు అంటే ఇంకా కోపం తెప్పించడం. టు మేక్ సమ్వన్ యాంగ్రీ, ఇంగ్లీష్ లో రాయాలంటే టు మేక్ సమ్వన్ యాంగ్రీ. ఫ్యూచరిస్టిక్ అంటే యూనియన్ బడ్జెట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ విత్ మ్యాక్రో ఇండికేటర్స్ సేస్ ఇండస్ట్రీ. ఫ్యూచరిస్టిక్ అంటే అర్థం అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసింది, అంతేనా? ఇంకా వేరే మీనింగ్ ఉందా? కాదు, కాదు. మరి అదే కొంతవరకు అదే బాగా మోడర్న్ అని, ఫ్యూచర్ ని బాగా దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న రాబోతున్న వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచరిస్టిక్ డిజైన్ అంటారు. మీకు ఏదైనా బుక్ కొత్త కారు వచ్చినప్పుడు డిజైన్ చూస్తే ఇప్పుడు మోడర్న్ టైం చూస్తే మనకి ఇదేంటి కొత్తగా వింతగా ఉంది అనిపిస్తుంది, కానీ ఫ్యూచరిస్టిక్ రేపు పొద్దున్న అది నామ్ అయిపోతుంది. రేపు పొద్దున్న ఏదైతే నామ్ గా మారిపోతుందో అలాంటి దాన్ని ఈ రోజే మనం చూపించగలిగితే దాన్ని ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని చెప్పి అంటాం. రిలేటింగ్ టు ద ఫ్యూచర్, వెరీ మోడర్న్, అడ్వాన్స్డ్, కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్, ఇలాంటి మీనింగ్స్ మీరు తీసుకోవచ్చు. కీపింగ్ ఫ్యూచర్ ఇన్ మైండ్ అంటే జాగ్రత్త పడ్డాం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ సెన్స్ లో కాదు. ఫ్యూచర్ అనేది మనం ఆలోచించండి, ఇయర్ ఆన్ ఇయర్ ఏమవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, మనిషి వృద్ధిలోకి వస్తుంటాడు, ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ కి కూడా రిలవెంట్ గా ఉండేలాగా చేయడాన్ని ఫ్యూచరిస్టిక్ అని అంటాం. ఫ్యూచరిస్టిక్ ప్లాన్. పోలీస్ ఇంటర్వీన్ టు స్టాప్ అన్యూజువల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఎట్ ఎ హౌస్. ఇంటర్వీన్ అంటే ఇంటర్ఫీర్ అవ్వడం, మధ్యలో దూరడం, రావడం, జోక్యం చేసుకోవడం. పోలీసులు మధ్యలో జోక్యం చేసుకొని, మధ్యవర్తిత్వం కాదు, ఒక విషయం మధ్యలో దూరడం అని అర్థం. అంటే ఒక పనిలో చేస్తున్నప్పుడు మధ్యలో దూరడం. వాళ్ళు ఏదో అన్యూజువల్ రిలీజియస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంట్లో, దీనికి మధ్యలో పోలీసులు దూరి ఆపేరు దాన్ని. మొన్న మీ మదనపల్లిలో చూడండి, పేరెంట్స్ పిల్లల్ని చంపేశారు, శివుడు వచ్చేస్తాడు, నేనే శివుడిని, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదో వాళ్ళ ప్రపంచంలో ఉన్నారు. పానిక్డ్ రెసిడెంట్స్ అలర్ట్ పోలీస్. పానిక్డ్ అంటే కంగారు పడ్డా, సడన్ గా టెన్షన్ పడ్డా, రెసిడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడ్డా. పానిక్ అంటే భయం కన్నా కంగారు. సడన్ గా పాము వచ్చింది అనుకో, భయంతో పాటు కంగారు వస్తుంది, రెండు కలిపి ఏం చేయాలో తెలియదు, టెన్షన్ పడిపోతాం ఒకసారి, దాన్ని పానిక్ అంటాం. పానిక్ అవ్వద్దు అంటారు, కంగారు పడద్దు. కంగారు అనేది బెటర్ వర్డ్. వాళ్ళంతా పోలీసుని అరెస్ట్ చేశారు, ఎందుకంటే అన్యూజువల్ గా ఏదో క్షుద్ర పూజలో యాగాలు చేస్తున్నట్టున్నారు. వీళ్ళేమో పోలీసులు పిలిచారు, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూన్ చేశారు. ఇది చూడండి, పార్టీస్ రూ నాన్ ఎలకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ రైల్వే జోన్. రూ అంటే బీ సారీ అబౌట్, బాధపడ్డాయి. టు ఫీల్ సారీ, నాట్ అలౌడా. ఏంటి నాట్ అలౌడ్? బుర్ర కొట్టండి. రైల్వే జోన్ కి ఫండ్స్ ఎలకేట్ చేయలేదు, అప్పుడు మనం బాధపడతాం, ఆనందపడతామా? మన ఏపీలో ఉన్న రైల్వే జోన్ కి ఏం ఇవ్వలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, ఏం చేస్తాం? బాధపడతాం. సో టు ఫీల్ సారీ అబౌట్.
విచారించడం, బాధపడడం. ఆలోచించండి, మీకు కాంటెక్స్ట్ లో ఫిట్ కావాలి. ఫట్ 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 ఏదో ఒకటి తోసేయకండి, ఆలోచిస్తే మీకు ఎగురుతుంది, అర్థమవుతుంది. నాన్ ఎలకేషన్, ఎలకేట్ చేయకపోవడం ఫండ్స్, నిధులు రైల్వే జోన్ కి, దానికి పార్టీస్ బాధపడ్డాయి. మిలిటరీ సీజెస్ పవర్ ఇన్ మయన్మార్ కూప్. కూప్ అంటే కుట్ర, అంటే ప్రభుత్వాన్ని కోల్చడానికి చేసే కుట్రని మనం కూప్ అంటాం. ఎనీ యాక్టివిటీ దట్ ట్రైస్, తిరుగుబాటు కాదు, ఎనీ యాక్టివిటీ దట్ ట్రైస్ టు సబ్వర్ట్ అని కూడా కాదు, మొత్తం దాన్ని కూల్చేసి వాళ్ళ పదవులకు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం కుట్ర. తిరుగుబాటు అనేది ఒక్కటే కాదు, తిరుగుబాటు అందులో భాగం, కానీ ఒక్క తిరుగుబాటు చేయడం కూప్ అవ్వదు. ఓకే, రాజకీయంగా కూడా కూప్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అటువైపు ఎమ్మెల్యేలు ఇటు తిప్పేసి వాళ్ళ పదవిలోంచి లాగేయడానికి కూప్ అంటారు, పొలిటికల్ కూప్ అది. ఇక్కడ మిలిటరీ కూప్ అంటే మిలిటరీ పవర్ని లాగేసుకోవడం, అధికారంలో ఉన్న వాళ్ళు లాగేసుకోవడం, కుట్ర. అధికారం కోసం చేసే కుట్రని కూప్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. సీజెస్ పవర్, సీజ్ అంటే లాక్కుంది, బలవంతంగా లాక్కోవడాన్ని, తీసుకోవడాన్ని సీజ్ అంటాం. ఫర్ న్యూఢిల్లీ ద టైట్ రోప్ ఆన్ మయన్మార్ ఈజ్ బ్యాక్. టైట్ రోప్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? ఇఫ్ సంథింగ్ ఇస్ ఎ టైట్ రోప్ వాక్ అంటారు. టైట్ రోప్ అంటే అర్థం ఏంటి? అంటే డెసిషన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక పెద్ద ఇలాంటి రోప్ మీద మీరు వాకింగ్ చేయాలనుకోండి, ఈ చేతుల్లోనూ ఒక రాడ్ పట్టుకొని, ఎలా ఉంటుంది? ఒక్కొక్క అడుగు ఆచి తూచి జాగ్రత్తగా వేస్తారు. మనకి వీధుల్లో చేస్తారు చూడండి, ఒక రోప్ కట్టి దాని మీద నడుస్తారు, చేయి పట్టుకొని, ఇది అటు ఇటు కర్ర పట్టుకొని చేస్తూ నడుస్తారు. ఆ నడక ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా, స్లోగా, నెమ్మదిగా వెళ్ళాలి, కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ పడిపోయారంటే మొత్తం అందరి ముందు పరుగు పోతుంది. అందుకని ఇకపై డెసిషన్స్ ఏదన్నా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిలిటరీ అక్కడ పవర్లోకి వచ్చేసింది. సో మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టైట్ రోప్ వాక్ ఫర్ ఇండియా. ఇఫ్ యూ వాక్ ఏ టైట్ రోప్, దట్ మీన్స్ యూ టు కన్సిడర్ డెసిషన్స్ కేర్ఫుల్లీ. డిఫికల్ట్ సిచ్యువేషన్ డీల్ చేస్తున్నట్టు అర్థం. వెస్ట్ కండెమ్స్ కూప్. వెస్ట్ అంటే యుఎస్, యూరోపియన్ కంట్రీస్. కండెమ్ అంటే ఖండించాయి, బాగా ఎక్కువగా విమర్శించాయి. కూప్ అంటే ఈ కుట్రను విమర్శించాయి. చైనాస్ రెస్పాన్స్ ఇస్ మ్యూటెడ్. చైనా ఏమో సైలెంట్ గా ఉంది, ఏం పెద్దగా మాట్లాడలేదు, పాజిటివ్ గా చెప్పలేదు, నెగిటివ్ గా చెప్పలేదు, స్ట్రాంగ్ గా చెప్పలేదు, జస్ట్ లైట్ గా మామూలుగా చెప్పింది. షోయింగ్ లిటిల్ ఎంతూజియాజం, పెద్దగా ఎక్సైట్మెంట్ చూపించలేదు చైనా, పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనే దాన్ని మనం మ్యూటెడ్ అంటాం. యాజ్ ట్రయల్ లూమ్స్, ట్రంప్ నేమ్స్ డిఫెన్స్ లాయర్స్. ట్రయల్ అంటే విచారణ, కేసు విచారణ ట్రయల్ అంటాం. లూమ్స్ అంటే రాబోతోంది, సంథింగ్ దట్ ఈస్ కమింగ్. ఇమ్మినెంట్ అంటే రాబోతున్నా అని అర్థం వస్తుంది. ఇమ్మినెంట్ అంటే రాబోతున్నా. లూమ్ అంటే చూడండి, లూమ్ అన్నా కూడా ఇది రాబోతోంది అనే మీనింగ్ వస్తుంది. ఇఫ్ సంథింగ్ లూమ్స్, ఇట్స్ అబౌట్ టు కమ్, టు కమ్ ఇన్ టు సైట్, అబౌట్ టు కమ్, అలాంటి వాటికి లూమ్ అనే పదం వాడతాం. ఓకే, లైక్లీ టు హ్యాపెన్ సూన్ అని రాసుకోండి. ట్రయల్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్ సూన్. ట్రయల్ విచారణ జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ టైంలో ట్రంప్ ఏమో డిఫెన్స్ లాయర్స్ ని నేమ్ చేశారు. అతని వైపున ఎవరైతే ఫైట్ చేస్తారో ఆ లాయర్స్ పేర్లు చెప్పడం జరిగింది. సాల్వేషన్ అంటే మోక్షమా? సేవ్ అవ్వడం, రెస్క్యూ అవ్వడం. ఫిలాసాఫికల్ గా తీసుకుంటే
మామూలుగా డేంజర్ నుంచి సేవ్ అవ్వడాన్ని మనం సాల్వేషన్ అంటాం. ఓకే, రెస్క్యూ, సేఫ్, ఫ్రమ్ డేంజర్. అది యాక్చువల్గా నౌన్ ఫామ్ అండి. బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ డేంజర్, డేంజర్ నుంచి సేవ్ అవ్వడం, డేంజర్ నుంచి సేవ్ అవ్వడం అర్థం. అయిపోయాయి. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్. ప్రాబ్లం లేకపోతే ఫ్రమ్ టుమారో మీకు ఇంగ్లీష్ యాప్లో, మన యాప్లో ఇంగ్లీష్లో హిందూ పేపర్ యొక్క పీడిఎఫ్ నేను యాప్లో అటాచ్ చేస్తాను. పీడిఎఫ్ని మీకు టెలిగ్రామ్లోను వాట్సాప్లోను పంపించను. దిస్ ఎంటైర్ పీడిఎఫ్ ఐ విల్ ట్రై టు అటాచ్ ఇన్ అవర్ యాప్, హిందూ యాప్లో. మీరు కూడా, మీకు మనీ సేవ్ అవుతుంది, కొనాల్సిన పని ఉండదు. మార్నింగ్ లేచిన తర్వాత యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ప్రతిరోజు మీరు హెడ్లైన్స్ అన్ని చూసి నోట్ చేసుకోండి. డూ దట్ బిఫోర్ ఈవెన్ కమింగ్ టు దిస్ క్లాస్, యూ డూ దట్. నేను ఆ రోజు ఎడిటోరియల్ క్లాస్ చెప్పని, లేకపోతే పేపర్ అనాలిసిస్ చేయని, ఏం చెయ్యని, డజంట్ మ్యాటర్, మీరు మాత్రం ఈ పని చేయండి. అట్లీస్ట్ ఇట్ ఎన్ష్యూర్స్ ఆల్ ఆఫ్ యూ డూ ఇట్. నా బాధ అది, మీరు చేయట్లేదు, కొనాల్సి వస్తుంది, కొనడం అనేసి ఆ కారణాలతో చేయట్లేదు. నేను రోజు పెడతాను. అలాగే ఇవాళ ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టేస్తాను. ఎడిటోరియల్ మరి వేరేగా పెట్టడం ఎందుకు? ఫుల్ పేపర్ పెట్టినప్పుడు ఎడిటోరియల్ పెట్టినట్టే కదా. సో ఫుల్ పేపర్ పెట్టేస్తాను రోజునే, మీకు నచ్చినవి చూసుకోండి. ప్రతిరోజు చదవాలి. పేపర్ రీడింగ్ అనేది మస్ట్, డోంట్ మిస్ ఇట్. ఓకేనా? ఒక్కటి మీరు